హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన హుషారైన పాల్వంచ అలాంగ్ విత్ మన హుషారైన విజయతో. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హబీబో ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ముగ్గురు స్కూల్ పిల్లలు వచ్చారు ఎలా విజయతో పాటు. సో ఆ స్కూల్ పిల్లలు మనల్ని ఎంటర్టైన్ చేస్తారంట. ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఇదేంటండి 4th క్లాస్ 5th క్లాస్ స్కూల్ అమ్మాయిలా ఉంది. హాలిడేస్ తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాం అనుకుంటే హౌస్ వైఫా. ఈ రోజుల్లో హౌస్ వైఫ్ అనకూడదు, మా ఇంటి మహారాణి. మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారాన్ని నేనే. మా ఇంటి బంగారాన్ని నేనే. ఓకే, సో ఆ వెండి పేరేంటి? మీ ఆయన గారి పేరు సాయి కిరణ్. సాయి కిరణ్. కిర్రు బావా. ఏ కిర్రు బావా అంత తొందరపడ్డావు? స్కూల్ అమ్మాయిని చేసుకున్నావేంటి కంగారు పడి? 4 రోజులు అయితే పెద్ద హీరోయిన్ వచ్చేది కదా. సరే, ఎందుకు కిర్రు బావా పెళ్లి చూపులా లవ్వా? పెళ్లి చూపులే. పెళ్లి చూపులే. కిర్రు బావ ఎందుకు నచ్చాడు? 5 రీజన్స్ చెప్పు. నెంబర్ 1 హ్యాండ్సమ్ గా ఉంటారు. నెంబర్ 2 స్మార్ట్ గా ఉంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇయ్యే చెప్పుద్దేమో. చెప్తారు. ఇంకా మంచి క్యాష్ పార్టీ. మంచి. మూడోది బట్టల షాపు. రోజు కావాల్సిన బట్టలన్నీ వేసుకోవచ్చు. ఇంకో రీజన్ పెళ్లి కొడుకు బట్టల షాప్ అనగానే నాకు నచ్చాడు. మనం అందరం విమానంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో అందరూ వాళ్ళే కాదు, మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి. విమానంలో ఫ్లైట్ లో బిజినెస్ అనమాట. ఫ్లైట్ లో నువ్వు పల్లీలు అమ్మాలి, ఆమె పకోడీలు అమ్ముద్ది, ఈమె పానీపూరి అమ్ముద్ది. మాదంతా ఆల్మోస్ట్ ఫ్లైట్ బిజినెస్ లే అనమాట. నీది ఫ్లైట్ లో పల్లీలు. రెడీ? చూపించు అసలు నీ తడాకా చూపించి దండాన మనం వచ్చేసి మన దగ్గర 4 కేజీల పల్లీలు ఒకేసారి అయిపోవాలి. పొట్లం 500, పొట్లం 500. ఫ్లైట్ కదా మరి. ఫ్లైట్ కదా. ఇందాక అర్థం అవుద్ది. రెడీ, కమాన్. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. మనము ఫ్లైట్ లో అమ్ముతున్నాం, కొంచెం పాష్నెస్ యాడ్ చేయడానికి. పల్లీలే. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. పొట్లో కుదరదా? ఒక్కసారి పద్మవ్యూహంలోకి వచ్చిన తర్వాత వెను తిరిగేదే లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇదిగో బావ బట్టల కొట్లో ఒక్క రోజుకి ₹1,00,00,000 అమ్మితే మనం ఫ్లైట్ లో ఒక్క రోజుకి 1,50,00,000 సాధించాలి. అంతే. అయితే 500 వర్కౌట్ అయ్యలేవు. 50,000 వేసేద్దాం. పొట్లం 50,000, పొట్లం 50,000 పల్లీలే. మా ఇందాక హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నువ్వు డబ్బులు లేకపోతే మెళ్ళో నెక్లెస్ ఇచ్చేయి. దా నువ్వు అమ్ము. పొట్లం పొట్లం పల్లీలే. అటు తిరుగు. అక్కడ ఈమెకి అమ్ముతావేంటి? ఈమె కొనే బేరం కాదు, అదే అక్కడ అమ్ము. రెడీ? కాదు, ఫ్లైట్ లో ఎలా ఉండాలి? ఊగుతుంటాం ఫ్లైట్ లో. ఇలా ఆ పల్లీలే అంటావేంటి? ఊగిపోతుంటది ఫ్లైట్. రెడీ? మీరు ఊగరా? మీరు ఫ్లైట్ లోనే ఉన్నారు. నేను సీట్ లో ఉన్నా. సీట్ లో లేవు, నుంచోబెట్టావు. స్టార్ట్అప్. రెడీ? ఊగండి అందరూ. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. 500 కాదు, 50,000. పొట్లం 50,000, పొట్లం 50,000, పొట్లం 50,000 పల్లీలే. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే, అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. పిల్లుల తల్లి పిల్లల్ని ఎందుకు ఆడిస్తుంది? దాని పిల్లులను వదిలేసుకొని. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లల్ని ఆడిస్తున్న పిల్లల తల్లి. అన్నం ఏది? అన్నం లేదు. అన్నం పెడుతుంది అటక మీద పిల్లల తల్లి. రెడీ? అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. ఓకే, సూపర్. మెళ్ళో నల్లబూసలు వేసుకొని మోసం చేయాలని మమ్మల్ని ఎందుకు ట్రై చేస్తున్నావు? స్కూల్ పిల్లలా ఉండు. నేను స్కూల్ పిల్లని కాదు. ఆల్రెడీ స్కూల్ పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 2 పిల్లలు నాకు. కానీ డ్రెస్ ఏంటి బావేంటి ఇంకా హీరోయిన్ డ్రెస్ లేపిస్తున్నాడు? వేయించుకోద్దా?
ఆయన ఇష్టం అయింది, మా ఇష్టం మాది మీరు అంటారా? మాత్రం హీరోలా ఉండొచ్చు, మేము మాత్రం ఉండకూడదా? కరెక్ట్. మొత్తానికి ఒప్పుకుందమ్మా, మీరు మాత్రం హీరోలో ఉండొచ్చని. తిడితే తిట్టింది, అదైతే బాగుంది. మీరు హీరోలు, మేము హీరోయిన్స్. ఓకే. మేము హీరోలు ఓకే, మీరు హీరోయిన్స్ కాదు. మీరు సూర్యకాంతాలు, ఛాయాదేవులు, ఇంకా అలాంటి వాళ్ళు. ఆమని ఇగో అలేఖ్యాలు, అది ఇప్పుడు అలా ఉండకపోతే మాట వినరు కదా అంటున్నారు ఇందు గారు. వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమేది మా బావే, బట్టలు ఉతికేది బావే, పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసేది బావే, వంట చేసేది బావే. నువ్వేం చేస్తున్నావు? ఇంకా తింటారంట. సరే, కానీ మా ఇంట్లో అన్ని చేసేది నేనే. నువ్వే? మా వారు జాబ్కి వెళ్తారు. ఏ జాబు? అయ్యో మర్చిపోయారా? బాబు పేరేంటి? రమేష్. రమ్ము. రమ్ము అనగానే ఏంటి అలాగా మెల్కలు తిరుగుతుంటే అమ్మా అయ్యో. ఎక్కడ దొరికాడు బావా? ఖమ్మం. ఖమ్మంలో. ఎన్ని సంవత్సరాలు లవ్వు? అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు ప్రతి ఎక్కడికి వెళ్ళినా బావ ఇలాంటి డ్రెస్సులు వేసుకోమంటాడా? మాకే స్పెషల్ ఎఫెక్ట్ అయ్యేది. లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివే. ఇలాంటివే, లేదంటే అసలు బావ ఊరుకోడు. ఏం పేరు బావ పేరు? రమ్ము కదా. రమేష్. రమ్ము. ఏమని పిలుస్తాం ముద్దుగా? నాన్న. నాని. నాన్న. ఓకే, మరి మీ పిల్లలు ఏమని పిలుస్తారు? డాడీ. అచ్చా, అక్కడ ఇంగ్లీష్ పెట్టిందండి. వాళ్ళ డాడీ, ఈమె నాన్న, ఆయన మమ్మీ. ఆయన మమ్మీ. ఒక టంగ్ ట్విస్టర్ అట్లా అర్థం జాగ్రత్తగా విను. దానికంటే ముందు ఆమెమో ఫ్లైట్ లో పల్లీలు అమ్మింది, నువ్వు ఫ్లైట్ లో పానీపూరి అమ్మాలి. యాక్షన్. ఎంతకా నీ ఇష్టం? ఎంతకంటే 100 రూపాయలకి ఒక పూరి విత్ పానీ. ఒక పానీపూరి 100, ప్లేట్ 500. రెడీ, యాక్షన్. ఆ వేడి వేడి పానీపూరి ప్లేట్ 100 రూపాయలే. ఓకండి, ఫ్లైట్ లో ఉన్నాం మనం. కాదు, ఫ్లైట్ లో వేడి వేడిగా పానీపూరి లేరు కదా, అంటే వేడి ఉండకూడదు కదా. మేము హాట్ వాటర్ లో ముంచి. వా. వేడి వేడి పానీపూరి ప్లేట్ 500. చల్లగా ఉండదు, వేడిగా ఉంటుంది. ఇప్పుడే శనగపప్పు వేసాం, బాగా మసాలా, ఆలు మసాలాతో పన్నీరే, పల్లీలే, పానీపూరియే. రెడీ, యాక్షన్. యాక్షన్. నువ్వే బాగుంటున్నావు. ఆ వేడి వేడి పానీపూరి ప్లేట్ 500. రమేష్ బాబా విను జాగ్రత్తగా. చెప్పు. రమేష్ బాబా షాక్ అవుతాడేమో. కొత్త బిజినెస్. అమ్మా పానీపూరి ఎప్పుడు అమ్ముతున్నావు తల్లా అని. రమేష్ బాబు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. వేడి వేడి బఠానీ వేసి అమ్ముతున్నామమ్మా, ప్లేట్ 500 పానీపూరి. ఇప్పుడు రమేష్ బాబు షాక్ ఏంటి తెలుసా? నేను హీరోయిన్ డ్రెస్లని కొంది చేస్తే నువ్వు వెళ్ళి పానీపూరి అమ్ముతావా? ఆ డ్రెస్ కి అసలు ఆ పానీపూరికి ఏమైనా సెట్ అయిందా? ఆయన అవాక్కై షాక్ తో వచ్చిన ఆ మైకులు అలాగే చూస్తున్నాడు. ఓకే, సూపర్. టంగ్ ట్విస్టర్ ఆడుతాం, జాగ్రత్తగా విను. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బుల కోసం పోదాం పట్నం, చిత్రాడ జాతరలో తిరుగుదాం రంగుల రాట్నం. చిటారు కొమ్మల మిఠాయి పొట్లం, చిల్లర డబ్బుల కోసం పోదాము పట్నం, చిత్రాల జాతరలో ఎక్కుదాం రంగుల రత్నం. చిటారు కొమ్మల మిఠాయి పొట్లం, చిల్లర డబ్బుల కోసం పోదాము పట్నం, చిత్రాల జాతరలో వెక్కుదాం రంగుల రత్నం. వెతుకుదాం. ఇదిగో రమేష్ బాబా, ఇది సంగతి. మరి ఏంటో చూడు.